ప్రపంచంలో ఒకవైపు పేదరికం, నిరుద్యోగం, ఆకలి, దారిద్ర్యం పెరుగుతూ ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే బదులు అమెరికా తమ గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవటం కోసం యుద్ధోన్మాద వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అనేక దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకొని ఈరోజు ప్రేరేపిస్తూ ఉన్నారు. తమ ఆయుధాలని అమ్ముకొని బతకాలనేటువంటి ఒక కుట్ర ఈరోజు అమెరికా చేస్తూ ఉన్నది. దీన్ని వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు పాలస్తీనా పైన దాడులు కానీ, అట్లాగే ఇజ్రాయిల్ ఈరోజు ఇరాన్ పైన చేస్తున్నటువంటి దురాక్రమణ కానీ చూస్తూ ఉంటే వేలాది మంది ఈరోజు ప్రాణాలు, అమాయక ప్రజల యొక్క ప్రాణాలని బలిగొంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే 56,000 మంది ఈరోజు ఇజ్రాయెల్ దాడుల మూలంగా పాలస్తీనాలో ప్రాణాలు కోల్పోయినటువంటి పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు, ఈరోజు అమాయక ప్రజలు ప్రాణాలు పోతూ ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఆపాలా, ప్రపంచంలో శాంతి నెలకొల్పాలా, ప్రజా సమస్యల్ని పరిష్కరించాలా. ఈ యొక్క అమెరికా సామ్రాజ్యవాద ధోరణికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితి లేదు. అమెరికాతో ఒత్తాసు పలుకుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ వెంటనే నోరు తెరవాలా, ఈ యుద్ధాన్ని ఆపేటట్టు అమెరికా మీద ఒత్తిడి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయుధాలు అమ్ముకోవడానికి, మొత్తం ప్రపంచంలో శాంతిని లేకుండా చేయడానికి కొరకు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తుంది. ఒకటే ఆయుధాలు అమ్ముకోవడమే దాని పనిగా పెట్టుకుంది. ఒక దిక్కు ప్రజలంతా ఆకలితోని, నిరుద్యోగంతోనే ఉంటే దాన్ని అది కాకుండా ఒక యుద్ధోన్మాదం దాకా తీసుకుపోయి ప్రజలంతా అటువైపు మళ్లిస్తుంది. అమెరికన్ సామ్రాజ్యవాదానికి ఇక్కడ భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క మాట కూడా గాజాలో ఇంతకుముందు ఉన్న భారత పాలసీ ఏదైతే ఉందో పాలసీకి విరుద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు దాన్ని అక్కడ అమెరికన్కు, ఇజ్రాయెల్కు సపోర్ట్ చేసే పద్ధతిలో ఉంది. ఇది సరైనది కాదు. తనకంటూ ఒక పాలసీ ఉండాలి.